హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు స్వీటీ కిచెన్లో హెల్తీగా మిలెట్ కాంబినేషన్తో ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. అంటే మిలెట్ కాంబినేషన్తో పెసరట్టు రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మామూలుగా వైట్ రైస్ కాంబినేషన్తో లేదంటే ప్లెయిన్గా ఉత్తి పెసర్లతో మనము ఈ పెసరట్టుని ప్రిపేర్ చేసుకుంటాం. చిరుధాన్యంలో మన ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో పోషకాలు దాగి ఉండడం వల్ల వాటిని మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే మనం ఎలాంటి రోగాలు రాకుండా, అంటే ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండడానికి చాలా బాగా సహాయపడతాయి. అందుకే నేనైతే ఈరోజు కోడో మిలెట్స్ అంటే అరికెల కాంబినేషన్తో పెసరట్టునైతే ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఆరోగ్యం కూడా చాలా మంచిది. మరి అరికెల కాంబినేషన్తో పెసరట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి అయితే చూసేద్దామండి. వీడియోని ఫుల్గా చూసి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో అని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా ప్రిపేర్ చేసుకునే విధానం చూసేద్దాం. అరికెలు అయితే నేను ఈ విధంగా తీసుకున్నానండి. ప్యాకెట్ రూపంలో కూడా వస్తాయి, లూజ్గా కూడా దొరుకుతాయి. నేను ఇక్కడ 3/4 కప్పు అరికెల్ని తీసుకున్నా. చూడడానికి ఈ విధంగా ఉంటాయి. వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇప్పుడు 1 కప్పు ఫుల్గా పెసళ్ళు అయితే తీసుకున్నా. ముడి పెసళ్ళు తీసుకున్నానండి. ఇందులోనే 1 టీ స్పూను అవిసె గింజలు కూడా వేసుకుంటున్నాం. అవిసె గింజలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచి. నాకు హెయిర్ ఫాల్ కొద్దిగా ఎక్కువనే ఉంది, అందుకే అవిసె గింజలు వాడుతూ ఉంటాను. ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఇందులోకి ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. అంటే మనం తాగే నీళ్ళని వేసుకోవాలండి. ఇవి మునిగేంత వరకు వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని పైన మూత క్లోజ్ చేసుకొని నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకున్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. మార్నింగ్ కల్లా మనకి పెసళ్ళు అరికెలు బాగా చక్కగా నానిపోయినాయి. వీటిని ఇంగ్లీష్లో కోడో మిల్లెట్స్ అంటారండి. అలాగే ఇందులో వచ్చేసి కోడోను, తమిళ్లో వచ్చేసి వరగలు కూడా అంటారు. ఇప్పుడు వీటిని వాటర్ని పక్కకి వంపి పెట్టుకోవాలి. నానబెట్టుకున్న పెసళ్ళు అలాగే ఈ మిల్లెట్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని కొత్తిమీర, పచ్చిమిర్చీలు, అలాగే అల్లం ముక్క, పచ్చి కొబ్బరి కూడా ఒక గుప్పెడని వేసేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇవన్నీ వేసుకోవడం వల్ల. మీరు కావాలంటే జీలకర్ర ఇప్పుడే వేసుకోవచ్చు, లేదంటే తర్వాత బ్యాటర్లో కూడా వేసుకోవచ్చు. నానబెట్టి పక్క కుంపుకున్న కొన్ని నీళ్ళని వేసుకొని పిండినైతే ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీకి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇవి మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల డయాబెటీస్ రాకుండా ఉండడానికి, మనకి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉండడానికి చాలా బాగా సహాయపడుతుంది. టేస్ట్కి సరిపడా సాల్టు, జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ నార్మల్ హీట్ చేసుకోవాలండి. కొన్ని నీళ్ళు చిలకరించుకొని పెనం తుడుచుకొని బ్యాటర్ వేసుకొని బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి దోశలాగా. కావాలంటే మందంగా వేసుకోవచ్చు, లేదంటే పల్చగా కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కూడా వస్తాయి. నేను ఇక్కడ ఉల్లిపాయ కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని పెనంని బాగా సైడ్లో కూడా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా బాగా కాల్చుకోవాలి. రెండో వైపు కాల్చుకునే అవసరం లేదు, ఒకే వైపు కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కాలిన తర్వాత మనము సర్వ్ చేసుకుంటే అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటాయి. మన ఛానల్లో ఇంకా చాలా రకాల మిల్లెట్స్ రెసిపీస్ అయితే ఉన్నాయి. కావాలంటే మన ఛానల్కి ఒకసారి విజిట్ ఇచ్చి చూడండి. స్వీటీ కిచెన్ అనే ఛానల్కి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయండి. అలాగే ఆరోగ్యం కూడా చాలా మంచివి. ఈ చిరుధాన్యాలు అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పల్లీలు, పుట్నాలు, పచ్చి కొబ్బరి వేసి చట్నీ అయితే చేశాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయండి. మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలాగొచ్చాయో అనేసి మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో. అలాగే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే ఇంకేమైనా అడగాలనుకునేటట్టుంటే కూడా కామెంట్ బాక్స్లో వచ్చేయండి, మాట్లాడుకుందాం. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.